10 ఇయర్స్ తర్వాత రవితేజ గారి సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వడం, డివోషనల్ ప్లస్ ఎమోషన్స్ తో వచ్చాడు. మొత్తానికి సినిమా ఎలా ఉందో చెప్తా, చూసేయండి గైస్. సినిమా ఎలా సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చింది మామ. రవితేజ గారు మొత్తానికి కంబ్యాక్ ఇచ్చారు అనుకుంటున్నా మామ. లిటరల్లీ థియేటర్ మొత్తం ఒక టెంపుల్ లాగా తయారైంది మామ. సినిమా గురించి స్పాయిలర్స్ లేకుండా చెప్తా, చూసేయండి గైస్. మూవీలో ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అయితే సూపర్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ త్రినాథరావు అంటే రవితేజ అండ్ తన కూతురు మనెమ్మ. మూవీ మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. అంటే మూవీ స్టోరీ మొత్తం రవితేజ అండ్ ఆ విలేజ్ అండ్ రవితేజ గారి కూతురు మనెమ్మ వీడి చుట్టే తిరుగుతూ ఉంటది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది మా సినిమా నెక్స్ట్ లెవెల్ అంతే. అలా స్టోరీలో స్లోగా పోతున్నప్పుడు స్టోరీలో సడన్ గా కొత్త థ్రిల్లింగ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అసలు ఆ విలేజ్ లో ఏం జరుగుతుంది, అక్కడున్న ఆడపిల్లలకి ఏం జరుగుతుంది అంటే రవితేజ గారు త్రినాథరావుకి వచ్చి అడ్డంకులను ఎలా ఫేస్ చేశాడు, తన కూతురు వల్ల రవితేజకి ఎన్ని ఇబ్బందులు వచ్చి విలేజ్ లో ఉన్న ప్రతి ఆడపిల్లని రవితేజ గారి తన కూతురులా అనుకుంటారనేది మీరు సినిమా చూసి తెలుసుకో. అంతే మామ. ఈ స్టోరీలు ఇవన్నీ పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో సీన్స్ ఉంటాయి రవితేజ గారివి ఎక్సలెంట్ ఉంటాయి మామ. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ రవితేజ గారు అయ్యప్ప దీక్షలోనే ఉంటాడు. అండ్ అలా అయ్యప్ప దీక్షలో కూడా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అంతే. రవితేజ గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తాం. అండ్ అలాగే దాంతో పాటు కొత్తగా కూడా చూస్తాను రవితేజ గారు. కొంతమంది అనుకుంటారు రవితేజ గారిని మాస్ టైప్ లో చూడలేమేమో అని, అది కూడా చూపించేశాడు మామ సెకండ్ హాఫ్ లో. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ మాత్రం కుమ్మి పడేశాడు మామ కొన్ని చోట్ల. అండ్ మొత్తానికి రవితేజ గారు హిట్ కొట్టాడా లేదా అంటే కొట్టేశాడు మామ. అండ్ మీరు ఎవరైనా సినిమా చూడాలి అనుకుంటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి గైస్. 10 ఇయర్స్ బ్యాక్ చూసిన రవితేజ గారిని మళ్ళీ ఈ సినిమా ద్వారా చూస్తారు. యాక్టర్స్ కూడా బాగానే చేశారు, గురుస్వామి గారు, సాయి కుమార్ గారు. అండ్ చాలా మంది ఈ మూవీని రివ్యూలు చూసి పోకుండా జస్ట్ రవితేజ గారిని నమ్మిపోండి మామ, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారు, ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంటది, సెకండ్ హాఫ్ లో సీరియస్ ఉంటది, అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశాడు మా సినిమా. అండ్ ఈ మూవీకి రేటింగ్ లో పాడు నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది నా పర్సనల్ రివ్యూ మాత్రం. నాకైతే అలా అనిపించింది సినిమా. మీరు కూడా చూసేసి వచ్చి మీకు ఎలా అనిపించిందో కామెంట్